నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారంలోపు అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు జనవరి 3వ వారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నీళ్లు హామీల అమలుపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాటలు మారుస్తున్నారని అన్నారు. తన తండ్రిని తిడితే ఆవేశం రాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్లో కూడా గెలవనీయబోమని సవాల్ విసిరారు. హామీల గురించి అడిగితే బెదిరింపులు చేస్తున్నారని, సీఎం పదవికి గౌరవం ఇచ్చి మౌనంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పింఛన్ను డిసెంబర్ 31న లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1న కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే పింఛను ఇవ్వనుంది. సంబంధిత నగదును బ్యాంకుల నుంచి 30వ తేదీన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసుకోవాలని సూచించింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో 3 యువకులు మృతి చెందారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ద్వారకా తిరుమలకు చెందిన సయ్యద్ రఫీ, కొయ్యగుర శ్రీరామ్, తిమ్మాపురానికి చెందిన మానరాజు చరణ్ కుమార్ గా గుర్తించారు. వీరంతా బైక్ పై జాతీయ రహదారి మీదుగా ఏలూరు వైపు బయలుదేరిన క్రమంలో సూరప్పగూడెం వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ ఎత్తున డ్రగ్స్ తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ ఆఘాత్ పేరిట ఆగ్నేయ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. వీధి రౌడీలు, నేరస్తులతో సంబంధం ఉన్న అనుమానితులే లక్ష్యంగా తనిఖీలు చేశారు. కొత్త ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేపట్టిన క్రమంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో సైనిక వ్యూహాలు అభివృద్ధి చెందుతున్న హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థలను భారత్ తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్తో ఉన్న గత అనుభవాల నుంచి భారత్ చాలా నేర్చుకుందన్నారు. ఈ క్రమంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పాక్లో ప్రజాస్వామ్యం నామమాత్రంగా ఉన్నా ఇప్పటికీ సైనిక ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. జపాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గడ్డ కట్టుకుపోయిన మంచు కారణంగా 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. మినాకామి పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 26 మందికి గాయాలయ్యాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో కొన్ని వాహనాలకు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఇతర వాహనాలకు వ్యాపించకుండా చేశారు.
బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్ జిల్లాలో జరిగిన ఓ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు హింసాత్మకంగా ముగిశాయి. ఫరీద్పూర్ జిల్లా స్కూల్ 185వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సింగర్ జేమ్స్ కచేరీ ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కచేరీ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు కొందరు ఇస్లామిస్టు గుంపులు వేదిక వద్దకు వచ్చి గొడవకు దిగారు. ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ భయాందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు కచేరీని రద్దు చేశారు. కేరళ తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 5 టీ20ల సిరీస్లో ఇప్పటికే 3 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. టాస్ ఓడి ముందుగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఇండోర్లో జన్మించిన సల్మాన్ 3 దశాబ్దాలకు పైగా హిందీ సినిమా పరిశ్రమలో రాణిస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనను భాయ్ జాన్ అని పిలుచుకునే అభిమానులు ఈ రోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సినీ ప్రస్థానం 1988లో బీవీ హోతో ఐసీ సినిమాలో సహాయక పాత్రతో మొదలైంది. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా చిత్రంతో రొమాంటిక్ హీరోగా ఒక్కసారిగా స్టార్డమ్ సాధించారు.